హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం స్టెప్స్ ఆఫ్ టెంపుల్కి పోతున్నాం. అది నంద్యాలలో ఎక్కడ్రా ఊరు అని కూడా మర్చిపోయానంట. సో గిద్దలూరు, అది గడివేములకి అయితే వెళ్తున్నాము, జేఎస్డబ్ల్యూ స్టెప్స్ ఆఫ్ టెంపుల్కి. సో ఇక మనం అయితే గోపురంలో కలుసుకుందాం. ఈరోజు రైడ్కి అయితే నేను హర్ష మాత్రమే వెళ్తున్నాం, ఎవరు రావట్లేదు. మా ఛానల్ లోకల్ లైన్ మోటో వ్లాగ్స్కు స్వాగతం. అద్భుతమైన ప్రయాణ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంట్రో తీసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా రికార్డ్ చేసిన వీడియో అయితే సౌండ్ అసలు ఏం రాలేదు. కెమెరాలో గెయిన్ అనేది +6 పెట్టేసిన, మైనస్లో పెట్టకుండా. అంతా విండ్ నాయిస్ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడైతే గెయిన్ -10 పెట్టేసిన. ఎంత వస్తుందో ఏమో సౌండ్ క్వాలిటీ. ఒకసారి ఎక్కడైనా బైక్ స్టాప్ చేసినప్పుడు చూసుకొని మళ్ళీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గోనవరం అయితే దాటినాము. ఇక్కడ నుంచి రైట్కి ఒక రూట్ ఉంది, స్ట్రైట్ ఒక రూట్ ఉంది. స్ట్రైట్ పోతే పాణ్యం పోతాం. పాణ్యం నుంచి మళ్ళీ శాంతిరామ వదల్లో ఒక 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే రైట్కి వెళ్దాము, చిన్న చిన్న పల్లెటూరులో నుంచి. ఇక్కడ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ సేవ్ చేసుకోవచ్చు, అలాగే టైం కూడా సేవ్ అయిపోతుంది. మనం ఇప్పుడు కవలూరుకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన సింగిల్ రూట్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన రూట్ అవుతుంది. మా రైట్లో తగిలే ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ వెళ్తే ఇంకా టయానికి గేట్స్ అయితే పడలేదు. ఇంకా కరెక్ట్ ఒక 1 కిలోమీటర్ ముందర హైవే ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. టైం వచ్చేసి 9 అయింది. 9 కల్లా వెళ్ళాలనుకోండి, కానీ ఇంకా 20 కిలోమీటర్స్, ఇంకా 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 30 ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో కొట్టేయచ్చు. 9:30 కల్లా వెళ్ళొచ్చు. ఇంకా ఎక్కడ స్టాప్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా హైవే అయితే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి కొద్దిగా టైం సేవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బ్యాక్ సైడ్కి వెళ్ళినామంటే కర్నూలు కలుస్తాం. ఇట్లా పోతే నంద్యాల. సో ఇక్కడ ఉంది కదా NH40. ఓకే, ఇది వచ్చేసి NH40. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే హైవేలో ఉన్న ఇది శాంతిరామ్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా మనం నంద్యాలకైతే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇంత నంద్యాలకి ఎంటర్ అయితే కాము, బయట నుంచే రూట్ ఉంది. నందికొట్కూరు రూట్కి అయితే వెళ్ళాలనుకుంటా. సో అక్కడ నుంచి అయితే మనకు రూట్ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాప్స్ పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి మీకైతే రూట్ చూపిస్తాం. ఇప్పుడైతే మనం ఇంకా హైవే అయితే దిగేస్తున్నాం. నాకు తెలిసి నందికొట్కూరు రూట్ అంటే ఇట్లా వెళ్ళాలి మనం. 100 మీటర్స్ వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్కి అయితే టర్నింగ్ చేసుకోవాలి. నందికొట్కూరు రూటు టర్నింగ్ అయితేనే జేఎస్డబ్ల్యూ సిమెంట్ అని పడుతుంది. జేఎస్డబ్ల్యూ సిమెంట్ నంద్యాల బాలాజీ టెంపుల్. ఓకే, బాలాజీ టెంపుల్ 23 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. 23 కిలోమీటర్స్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో కొట్టేయచ్చు. 9 to 12 అయింది టైము. ఒక హాఫ్ అన్ అవర్ రూట్ ఇలానే ఉంటే సిమెంట్ రూట్ కొట్టేయచ్చు. ఏమైనా మధ్యలో టర్నింగ్స్ ఉన్నాయంటే మనం చెప్పలేము. ఒకవేళ రూట్ బాగాలేదంటే స్లో కావాల్సిందే. ఎలా ఉన్న రూటు మనమైతే సేఫ్గా వెళ్ళేటట్టే చూసుకున్నాము. ఎందుకంటే మనకు సరైన రైడింగ్ జాకెట్ లేదు, షూస్ లేవు. మనం సగం దూరం అయితే వచ్చేసింటాము. 10 or 15 కిలోమీటర్స్ అయితే వచ్చేటాము. రూట్ అయితే అంత ఏం బాగాలేదు, అంతా ప్యాచీలు ఉంది. ఈ రూట్ వేయించినది అయితే జేఎస్డబ్ల్యూ వాళ్ళే అంట. అంటే బూజనూరు అంట ఏదో ఊరు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఫ్యాక్టరీ రూట్ అనుకుంటా ఇది. బూజనూరు ఫ్యాక్టరీ రూటు. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా, అక్కడైతే ఫ్యాక్టరీ. మనమైతే ఇప్పుడు వచ్చేసినాము, ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో అక్కడ చూస్తున్నారు బాలాజీ టెంపుల్ అని. లోపలికి అయితే బైక్స్ అయితే అలో లేదు. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి.
మనం బాలాజీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. జనాలు అయితే ఎక్కువ ఏం లేరు. ప్లేసెస్ అయితే అంతా బాగున్నాయి. ఫ్యామిలీతో వీకెండ్కి అయితే రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ అంతా చెట్లు భలే ఉన్నాయి. సో మనం అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసినాము. అక్కడ గేట్ వేసేసినారు, వెహికల్ అయితే అలో లేదు. అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ వచ్చిన తర్వాత అయితే టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. అయితే లోపల వీడియోస్ తీయొచ్చో తీయకూడదు ఒకసారి అలానే అడిగి లోపల ఎలా ఉందో మీకైతే చూపిస్తాం. సో ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్, చుట్టూ అయితే వాటర్ ఉన్నాయి. సో మేము టెంపుల్ వచ్చేసి అయితే ఇది ఫొటోస్ అయితే తీయడం లేదు, అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడైతే మొత్తం లోపల అయితే చుట్టూ తిరిగి అయితే చూసేసి వచ్చినాము. ఫొటోస్ అయితే తీయడం లేదు, వాళ్ళు అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు. ఏదో కొద్దిగా చూపించే విధంగా ఉన్నట్టు చూపిస్తున్నాము. వీకెండ్లో అయితే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. సండే కదా ఎక్కువ రాలేదు. టెంపుల్ అయితే బాగానే ఉంది, చూడవచ్చు ఒకసారి వచ్చి. ఇక్కడ పాండ్లో ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. చిల్డ్రన్స్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కూడా అంతా బాగానే ఉంది. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. మీరు చూడండి ఇక్కడ పాండ్లో అయితే ఎంత పెద్ద చేప ఉందో, రెడ్ కలర్ చేప. బాగుంది పాపం, కళ్ళు కనిపిస్తున్నాయి కనపడలేదు, ఎప్పుడు చెట్లను గుద్దుకుంటుంది. ఇందులో అయితే చేపలు చాలా పెద్దగా ఉన్నాయి, దండిగానే ఉన్నాయి. ఏమంటే చెట్ల కిందకి వెళ్ళి కనపడట్లేదు, కనిపిస్తుంది. దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసినాము. లోపల సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అసలు ఏం తీయడం లేదు. ఫొటోస్ తీద్దామంటే ఫొటోస్ తీయడం లేదు, వీడియో తీసుకుందామంటే వీడియోస్ కూడా తీసుకోవడానికి లేదు. బయట అయితే బాగానే ఉంది, మొత్తం గ్రీనరీగా పార్క్ లాగా ఉంది. ఇక్కడ కూర్చోవచ్చు. ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వచ్చినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది ప్లేసెస్ అయితే, పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. గ్రీనరీగా అయితే బాగానే ఉంది. లోపల లేక్ ఉంది, లేక్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అందులో ఉండే చేపలు అన్నీ బాగానే ఉంటాయి. కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి అయితే. మొత్తం రాయితోనే కట్టేసినారు. ఇది జేఎస్డబ్ల్యూ వాళ్ళు కట్టినది అనుకుంటా, జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కట్టినది. జిందాల్ అంట ఆయన పేరు. మామూలుగా అండర్ గ్రౌండ్లో వాటర్ లేక ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ గుడి కట్టించిన తర్వాత బోర్లకు అయితే నీళ్ళు వచ్చినాయంట, మొత్తం మారిపోయిందంట. మీరైతే ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. అయితే ఒక 1.5 hour అయితే బాగా రెస్ట్ తీసుకున్నాము, ఎంజాయ్ చేసినాం బాగానే. ఫ్యామిలీతో వచ్చేటోళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్యామిలీతో రావాలా, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ట్రిప్కి వేసినట్టు వీకెండ్ రైడ్ లాగా రావాలా, భలే ఉంటుంది వీకెండ్ రైడ్ అయితే. జనాలు అయితే ఏమో ఎక్కువ, పొద్దున్నే అయితే ఎక్కువ ఏమంత లేదు, కానీ 9 ఆ టైంలో అయితే ఎక్కువ లేరు. 10-10:30 నుంచి అయితే చాలామంది వచ్చినారు. ఒక 50 మెంబర్స్ వచ్చింటారు. ఎక్కువ కపుల్స్ అయితే వచ్చినారు ఫోటోషూట్ తీసుకోనికి, ఎందుకంటే చాలా గ్రీనరీగా ఉంది కాబట్టి బాగానే ఉంది అంతా. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్ళిపోదాం, మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ ఇప్పుడైతే పాణ్యం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ముందర రైల్వే గేట్ అయితే ఉంది, అది గేట్లు అయితే పడినాయి, గూడ్స్ ట్రైన్ పోతుంటాయి, అందుకే ఇక్కడ కూర్చున్నాము. అలాగే కొద్దిగా డ్రింక్స్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా తాగుతూనే ఉన్నాడు. ఇంకా ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఇంకా మనం బయలుదేరదాం. ఉన్నాయని మిస్టర్ చాయ్ అంట పాణ్యం దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాం ఆల్రెడీ. ఓకే, గేట్లు అయితే తీసేసినారు. అక్కడ కనిపిస్తుంది కదా గూడ్స్ ట్రైన్, అక్కడ ఆగింది. పాణ్యం రైల్వే స్టేషన్ అయితే. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా బనానపల్లిలో ఏమైనా భోజనాలు తినేసి ఇంకా ప్రస్తుతానికైతే మనం బనానపల్లి బయటికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మొత్తం మనది చూసిన రూటే. ఇంకా ఇక్కడికైతే వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నా. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ కూడా మీకు నచ్చిందంటే ఈ వీడియోకి లైక్ చేయండి.
మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తాను ఇక్కడికైతే.